శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. ఇట్టి భగవత్ స్వరూప దర్శనము మరి దేని వలన లభించునో తెలియజేయుచున్నారు. 54వ శ్లోకం. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. శత్రువులను తపింపజేయువాడా, ఓ అర్జున, ఈ విధమగు రూపము గల నేను అనన్య భక్తి చేత మాత్రమే యథార్థముగా తెలుసుకొనుటకును, చూచుటకును, ప్రవేశించుటకును సాధ్యమైన వాడను అగుచున్నాను. వ్యాఖ్య. క్రిందటి శ్లోకమున వేద పఠన యజ్ఞాదుల వలన భగవద్దర్శనము కాజాలదని చెప్పబడినది. మరి దేనిచేత భగవద్దర్శనము కాగలుగునో ఈ శ్లోకమునందు విపులముగా చెప్పబడినది. భగవత్ సందర్శనమునకు ఉపాయము చెప్పబడిన శ్లోకమగుట చేత ఇది అతి ముఖ్యమైనది. ముముక్షువులు ఇద్దానిని బాగుగా మననము చేసి అందలి భావములను కార్యాన్వితము అనర్పవలను. అనన్య భక్తి వలననే మనుజుడు పరమాత్మను సందర్శించగలుగునని ఇచ్చట వచింపబడినది. భక్తి అను పదమునకు అనన్య అను విశేషణము చేర్చుట వలన ఇతరములగు ప్రాపంచిక పదార్థములపై ఆసక్తి నుంచక కేవలము పరమాత్మయందే అనన్యమగు ప్రేమ, అనురాగము, ఆసక్తి కలిగియుండవలెనని స్పష్టమగుచున్నది. పంపకము లేని భక్తి, మరి ఒక వస్తువుపై చెదిరిపోని భక్తి, పరమాత్మ తప్ప అన్య వస్తువును అభిలషింపని భక్తి అనన్య భక్తి అనబడును. సామాన్యముగా జనుల యొక్క భక్తి కొంత గృహారామములందును, ధారాపుత్రులందును, సంపదలయందును, కీర్తి ప్రతిష్టలయందును విభజింపబడినది అగుట వలన భగవంతునిపై ఏ కొద్దియో భక్తి మిగులుచున్నది. ఇది అనన్య భక్తి కాదు. దృశ్య పదార్థములందు పంపకము లేని భక్తియే అనన్య భక్తి. అది ఏ భగవత్ సందర్శనమునకు ఏకైక ఉపాయమని ఇచ్చట తెలుపబడినది. అట్టి అనన్యభక్తి చే భగవానుని తెలుసుకొనుటకు, చూచుటకు, ప్రవేశించుటకు జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం శక్యమగునని పేర్కొనబడినది. దాని భావమేమి? ఇచ్చట తెలుసుకొనుట, చూచుట, ప్రవేశించుట అను 3 క్రియలు చెప్పబడినవి. ప్రారంభమున మనుజునకు భగవంతుడు ఇట్టివాడు అను పరిజ్ఞానము కలుగును. జ్ఞాతుం, ఇది మొదటి అంతస్తు. ఈ స్థితి యందు భక్తునకు భగవానుడు ఒకంత దూరముగానే ఉండును. ఇది ద్వైత స్థితి. తదుపరి అభ్యాసవశమున ఆ భక్తుడు భగవంతునకు ఇంకను సమీపమునకు వచ్చి ప్రత్యక్షముగా ఫేస్ టు ఫేస్ అతనిని దర్శింపగలుగును. ద్రష్టుం, ఇక భగవద్ విషయమై అతనికి ఏమాత్రము సందేహము ఉండజాలదు. ఇది 2వ అంతస్తు. ఇది మొదటిగా దానికంటే పై స్థితి. ఈ స్థితి యందు భక్తుడు భగవంతునకు అతి సమీపమున వచ్చి చేరును. అత్తరి కరతలమందలి బిల్వ ఫలమును గాని, అమలక ఫలమును గాని మనుజుడు ప్రత్యక్షముగా చూడగలుగునట్టు అతడు భగవంతుని విస్పష్టముగా కాంచగలుగును. ఇది దాదాపు విశిష్టాద్వైత స్థితికి సమానము. అటు పిమ్మట అభ్యాస ప్రాబల్యముచే ఆ భక్తుడు భగవంతునికి ఇంకనూ సమీపముగా వెళ్ళి క్రమముగా వారి యందు ప్రవేశించి ఐక్యమైపోవును. ప్రవేష్టుం, ఉప్పు కళ్ళు సముద్రమునందు లయించునట్లు, వర్షబిందువు నదీ జలమున మిళితమైపోవునట్లు, నీళ్లు పాలలో కలిసిపోవునట్లు అత్తరి భక్తుడు భగవంతుని యందు విలీనమైపోవును. అప్పుడు భక్తుడు, భగవంతుడు అనే 2 వస్తువులు ఉండనేరవు. ఒకటే భగవత్ వస్తువు మిగిలియుండును. ఇది మొదటి 2 అంతస్తుల కంటెను పరమైనది. ఇది పూర్ణాద్వైత స్థితి. ప్రతివాడు మొదటి 2 అంతస్తులు అనుభవమును పొంది అంతటితో తృప్తి నొందక సాధనాభ్యాసమును తోదికముగా కొనసాగించుచు 3వదియగు భగవత్ సాయుజ్యమును పొందవలెను. పైన తెలిపిన 3 స్థితులలో మొదటిది సామీప్యము, 2వది సారూప్యము, 3వది సాయుజ్యము. సామాన్యముగా కొందరు భగవంతుని గూర్చి శాస్త్రాదుల వలన ఒకంత తెలుసుకొని అంతయూ తెలిసినదని తృప్తి నొంది సాధనను విరమింతురు. అది సరికాదు. అట్టివాడు పూర్ణత్వమును పొందజాలడు. అతడు ఇంకనూ ముందుకు పోయే భగవానుని ప్రత్యక్షముగా దర్శించుటకు, అతనిలో ఐక్యముందుటకు యత్నింపవలను. కనుకనే శ్రీకృష్ణమూర్తి కేవలము జ్ఞాతుం అని చెప్పి ఊరుకొనక ద్రష్టుం, ప్రవేష్టుం అని కూడా వచించిరి.
ఒక మంచి ఫలము బజారునందు కలదనియు దానిని వర్ణము రుచి విలువ ఇట్టిదనియు ఒకడు ఇంటి వద్ద కూర్చొని మరి ఒకని ద్వారా తెలుసుకొనును అనుకొడు. వెంటనే దానిని గూర్చి ఆసక్తి కలిగి బజారునకు వెళ్ళి దానిని చూచిన పిదప ఇంకనూ ఆసక్తి కలిగి దానిని కొని భుజించును. ఇచ్చోట మొదటి స్థితి జ్ఞాతుం అని భగవానుడు చెప్పిన దానికి సరిపోవును. భగవంతుని గూర్చి సద్గురువుల వలన శాస్త్రముల వలన తెలుసుకొనుట. ఇట్లే రెండవ స్థితి ద్రష్టుం అనుదానికి సరిపోవును. సాధనాభ్యాసములచే భగవంతుని ప్రత్యక్షముగా కాంచగలుగుట. మూడవ స్థితి ప్రవేష్టుం అను పదమునకు సరిపోవును. సాధనా పరిపక్వతచే భక్తుడు భగవంతుని యందు ఐక్యమగుట. ఇది జీవన్ముక్త దశ మోక్షస్థితి. ఇక ఇంటిని గూర్చి తెలుసుకొనిన పిమ్మట దానిని సమీపించుట, తదుపరి ఇంటిలో ప్రవేశించుట ఎట్లో అట్లే భగవంతుని గూర్చి నెరుంగవలనియును. ప్రతివారును అనన్యభక్తి యొక్క సమాశ్రయముచే భగవదైక్య రూపమగు అద్వైత పరాకాష్ఠ స్థితిని జీవితంలో తప్పక పొందియే తీరవలను. అప్పుడే సంసార దుఃఖము అంతమగును. యదా హే వేష ఏతస్మిన్ముదరమంతరం కురుతే అతః తస్య భయం భవతి అను ఉపనిషద్వాక్యానుసారము భగవంతునకు తనకు రవ్వంతైనను ఎడమున్నచో భయము జనించును. భయము గల స్థితి పూర్ణస్థితి ఎన్నటికీ కానేరదు. కాబట్టి ప్రవేష్టుం అను మూడవ దశను ప్రతి జీవియు అనన్య భక్తి యొక్క సహాయము చే పొంది కృతార్థుడు కావలయును. కేవలము వేద పఠనాదులచే ముక్తి కలుగునని పచించినచో చదువురాని వారు ఆ కార్యమును చేయజాలరు. కనుక వారికి ముక్తి లేకపోవును. కేవలము తపస్సులచే గాని యజ్ఞములచే గాని ముక్తి కలుగునని వచించినచో అవియు సర్వులకు అందుబాటులో లేవు. కనుక అందరూ చేయజాలరు. కేవలము దానములచే మోక్షము సిద్ధించునని చెప్పినచో బీదవారు దానిని ఆచరింపలేరు. కావున వారికిని ముక్తి లేకపోవును. భక్తి చేతనే భగవద్దర్శనము భగవదైక్యము చేకూరగలదని ఇచ్చట చెప్పుట వలన ఇది సులభతరమగు ఉండుట వలన సర్వులకును అందుబాటులో నుండుట చేతను ఎల్లరకును అవలంబనీయమై ఉన్నదని ఒప్పుచున్నది. కావున జీవరాశుల ఎడల కరుణ కలిగి అట్టి సర్వజనుల సులభమగు మోక్ష సాధనమును భగవానుడు ఇచ్చట తెలిపిన వారైరి. ప్రశ్న: భగవద్దర్శనమునకు ఉపాయము ఏమి? ఉత్తరము: అనన్య భక్తి. ప్రశ్న: దాని వలన జీవునకు ఏ ప్రయోజనములు సిద్ధించును? ఉత్తరము: భగవంతుని గూర్చి తెలుసుకొనగలుగును, వారిని చూడగలుగును, వారి యందు ప్రవేశింపగలుగును. దేవుని ఎవరు పొందగలరో వచించుచున్నారు. 55వ శ్లోకం. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అర్జున, ఎవడు నా కొరకే కర్మలు చేయునో లేక నా సంబంధమైన దైవ సంబంధమైన కార్యములనే చేయునో, నన్నే పరమప్రాప్యముగా నమ్మియుండును, నాయందే భక్తి కలిగియుండును, సమస్త దృశ్య పదార్థములందును సంగమును ఆసక్తిని మమత్వమును విడిచివేయును, సమస్త ప్రాణులందును ద్వేషము లేక ఉండును, అట్టివాడు నన్ను పొందుచున్నాడు. వ్యాఖ్య: భగవంతుని ఎవరు పొందగలరో ఇచ్చట చక్కగా వివరింపబడినది. 5 సద్గుణములను వచించి వానిని ఎవడు కలిగియుండునో అతడు తప్పక భగవత్ సాయుధ్యమును పడగలడని శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొనిది. యహ్ అని చెప్పడం వలన ఎవడైనను సరియే ఇట్టి మహోన్నత గుణములను అవలంబించియుండినచో మోక్షభాగుడు కాగలడని స్పష్టము చేయబడినది. ఇట జాతి మత కుల విచక్షణము ఏమియును లేదు. యోగ్యతయే ప్రధానము. ఔషధమును ఎవరు త్రాగినను రోగము నయమగును కదా. ప్రమిద తైలము వత్తి నిప్పు పెట్టి తెచ్చుకొనినచో దీపము ఎవరికైనను వెలుగును కదా. గీత యందిత్తే ఇట్టి విశాల భావములే పలుచోట్ల వ్యక్తీకరించబడినవి. గీత యొక్క ఔన్నత్యమునకు ఇట్టి సార్వజనిక భావములే కారణములు. మత్కర్మకృత్ దైవ సంబంధములకు పూజ ధ్యాన జపాదులను గావించువాడు లేక ఏ కార్యము చేసినను భగవదర్పితముగా చేయువాడు, పాపకార్యములను చేయక సత్కర్మలచే ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించువాడు అని అర్థము. అట్టివాడు
క్రమముగా చిత్తశుద్ధి వడిసి భగవత్కృపకు పాత్రుడై ఆత్మవిశ్వాసమును పడిసి మోక్షమును అందును. జీవితంలో మనుజుడు తన దైనందిన కార్యముల ఎన్నిటినో ఆచరించును. కానీ వానినన్నిటినీ భగవదర్పిత బుద్ధితో చేయునో అవి దైవ పూజగా పరిణమించిపోవును. వర్క్ చేంజెస్ ఇంటూ వర్షిప్. అవి సామాన్య కారణములు ఉండక మోక్షహేతువులుగా మారిపోవును. కనుకనే భగవంతుని పొందగలిగిన వారిలో మత్కర్మకృత్, నా కొరకే కర్మలు చేయువాడు లేక నా సంబంధమైన కర్మలు చేయువాడు అనున్నది చేర్చబడినది. మత్పరమః, భగవంతునే పరమప్రాప్యముగా పరమలక్ష్యముగా తలంచి దైవతత్పరుడై ఉండవాడు సామాన్యముగా జనులలో పెక్కురు ప్రాపంచిక విషయములనే పరమ గమ్యములుగా భావించి వాని కొరకే అహోరాత్రములు కృషి జల్పుచుందురు. కానీ దృశ్య పదార్థములన్నీ అసద్వస్తువులు, నశ్వరములు కావున అవి బంధ విముక్తిని కలిగింపజాలవు. పరమాత్మ ఒక్కడే ఆ ప్రపంచమునందలి సద్వస్తువు కావున అతనినే తదన లక్ష్యముగా గమ్యముగా జీవుడు తలంచి తల్లక్ష్య ప్రాప్తికై యత్నించవలను. అట్టివాడు భగవంతుని తప్పక పొందగలుగును. మద్భక్తః, పరమానందప్రదుడగు భగవంతుని యందే అతిశయ భక్తి కలిగి ఉండవలెను కాని తదితర పదార్థములందు కాదు. జనన మరణముల నుండి తప్పించజాలని పదార్థముల ఎడల భక్తి ప్రీతియున్నచో ఏమి ప్రయోజనము? భగవద్భక్తిచే అచిరకాలంలో జీవుడు పరమాత్మ పదము నొందగలడను సత్యము ఇచ్చట వచింపబడినది. సంగవర్జిత, సంగమనగా ఆసక్తి, దేహాది దృశ్య పదార్థములందు మమత్వము, దానిని వదలవలను. అసంగత్వమును అభ్యసించవలను. అసంగమును పదునైన కత్తిచో సంసార దుఃఖ వృక్షమును సమూలముగా ఛేదించి వేయవలెను అని భగవానుడు గీత 15వ అధ్యాయమున ఆంతిచ్చున్నారు. అసంగశస్త్రేణ దృఢేన చిత్వా, తామరాకు నీటిని అంటనట్లు దృశ్య పదార్థములందు వెలుగుచున్నను విచారణ బలముచే వానితో అంటక అసంగుడై మెలుగువాడు అట్టి సంగరాహిత్యము వలన ముక్తిని పొడయగలడని ఇచ్చట పేర్కొనబడినది. నిర్వైర సర్వభూతేషు. ఇక 5వది సమస్త ప్రాణికోట్ల ఎడల ప్రేమ, దయ, ద్వేషరాహిత్యము. సర్వభూతేషు అని చెప్పినందువలన 1, 2 ప్రాణుల ఎడలను దయ కలిగి ఉన్న చాలదనియు, సమస్త భూతకోట్ల ఎడల కరుణ, దయ కలిగి ఉండవలననియో తేలుచున్నది. సమస్త ప్రాణులు భగవత్ స్వరూపులు, నారాయణ స్వరూపులు కావున ఏ ప్రాణికైనను అపకారము చేసినచో దేవునకు అపకారము చేసినట్లే అగును. కాబట్టి నిర్వైరత్వమును లెస్సగా శీలించవలెను. ఈ సత్యముని అద్వేష్ట సర్వభూతానాం మొదలగు వాక్యముల ద్వారా గీతలో పెక్కు చోట్ల భగవానుడు తెలిపి ఉన్నారు. ఒక్క ప్రశ్న. ఉపనిషద్ వాక్యములను వెల్లించుచు దేవుని పూజాదులను సల్పుచు వేరొక ప్రక్క ప్రాణికోట్లను దూషించుచు ద్వేషించుచు హింసించుచున్నచో ఆ పూజాదుల వలన ఏమి ప్రయోజనము? అది ఆచరణ వేదాంతము కానేరదు. మందు తినువాడు పథ్యము కూడా ఆచరింపవలను. పైన తెలిపిన 4 సుగుణములు మత్కర్మకృత్ ఇత్యాదులు మందు వంటివి. ఈ 5వ సుగుణమగు సర్వభూత దయ పథ్యము వంటిది. కాబట్టి వానితో పాటు దీనిని కూడా తప్పక అవలంబించవలెను. ఈ 4 సగుణములతో ప్రతి ఒక్కటియు ఈ 5వ సుగుణముతో చేరి ఉండవలెను. ఈ ప్రకారముగా భగవద్భక్తి సర్వభూత దయ కలవాడు తప్పక భగవానుని చేరగలడని మామేతి ఈ శ్లోకమందు సందిగ్ధముగా చెప్పబడినది. గీతయందు ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది. శ్రీ శంకరాచార్యుల వారును గీత మొత్తము మీద ఈ శ్లోకము సర్వోత్కృష్టమైనదని సారభూతమైనదని తెలిపియున్నారు. ఏలయనిన దీని యందు అన్ని యోగములను సంక్షేపముగా బోధింపబడినవి మరియు ఆ అన్ని యోగములకు ఆవశ్యకమైన సర్వభూత దయ పేర్కొనబడినది. ఎట్లనిన 1. నా కర్మలను చేయుము, మత్కర్మకృత్ కర్మయోగము. 2. నా యందు తత్పరుడవై ఉండుము, మత్పరం ధ్యానయోగము. 3. నా ఎడల భక్తి కలిగి ఉండుము, మద్భక్తః భక్తి యోగము. ఇది మందు. 4. దృశ్య పదార్థముల ఎడల సంగము లేకయుండుము, సంగవర్జిత జ్ఞానయోగము. 5. సమస్త ప్రాణుల ఎడల దయ కలిగి ఉండుము, నిర్వైర సర్వభూతేషు భూతదయ. ఇది పథ్యము.
కాబట్టి సాధకులు ఈ శ్లోకము యొక్క తాత్పర్యమును పదే పదే చింతించుచు భక్త్యాది సుగుణములు కలిగి పరమాత్మ సాయుధ్యమును ఈ జన్మమునందే పొందులాగున యత్నించవలను. ప్రశ్న: భగవంతుని ఎవడు పొందగలడు? ఉత్తరము: దైవ కార్యములను ఆచరించువాడు, దైవమునే పరమ ప్రాప్యముగా నించువాడు, దైవ తత్పరుడై ఉండువాడు, దైవభక్తుడు, సంగరహితుడు, సర్వభూత దయ కలవాడు, ఇట్టివాడు భగవంతుని పొందగలడు. ప్రశ్న: దీనిని బట్టి భగవత్ప్రాప్తికి ఉపాయములు ఏవి అని స్పష్టమగుచున్నవి? ఉత్తరము: దైవ కార్యములను ఆచరించుట, దైవమునే పరమప్రాప్యముగా నమ్ముట, దైవ తత్పరుడై ఉండుట, దైవభక్తి కలిగి ఉండుట, సంగరాహిత్యమును అవలంబించుట, సర్వప్రాణుల యందు దయ వైరములేమి కలిగి ఉండుట. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదికమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును నగు శ్రీ భగవద్గీత యందు శ్రీ విశ్వరూప సందర్శన యోగమను 11వ అధ్యాయము. ఓం తత్సత్.